మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ ఫిల్మ్ ధృవ రీసెంట్ గా 50 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయింది. యుఎస్లో మిలియన్ మార్క్ దాటేసింది కూడా. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద హిట్ చేసినందుకు డిసెంబర్లో ఈ రేంజ్ కలెక్షన్ సాధించిన తొలి చిత్రంగా తమ ధృవని నిలిపినందుకు యూనిట్ అంతా కలిసి ఆడియన్స్కి సెల్యూట్ చేశారు. ఈ సక్సెస్ మీట్ కంప్లీట్ అయ్యాక చెర్రీ అండ్ టీమ్ ఎంచక్కా పార్టీ చేసుకున్నారు. రామ్ చరణ్, రకుల్ ప్రీత్తో పాటు చెర్రీ వైఫ్ ఉపాసన, మిల్కీ బ్యూటీ తమన్నా, అఖిల్ అక్కినేని కూడా ఈ పార్టీలో పార్టిసిపేట్ చేశారు. వీళ్లతో పాటు చరణ్ ఫ్రెండ్స్ కూడా పార్టీకొచ్చారు. తన బెస్ట్ ఫ్రెండ్స్తో మిస్టర్ సి స్వీటెస్ట్ కంపెనీ ఎవర్ అంటూ పార్టీలో గడిపిన ఫన్ టైంని 5గురితో కలిసి దిగిన ఫోటోని ఫ్యాన్స్తో షేర్ చేసుకుంది ఉపాసన. మగధీర తర్వాత అరవింద్ మావయ్య నేను కలిసి ఓ సినిమా చేద్దామని అనుకుంటున్నాం. గత 4 ఏళ్లుగా ట్రై చేస్తున్నాం. చివరికి ధృవతో సెట్ అయింది. ఓసారి మణిరత్నం గారితో మాట్లాడినప్పుడు డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఆయన అన్న ఆ మాట నా మనసులో విత్తనంలా నాటుకుపోయింది. ధృవ ఓకే చేయడానికి రీజన్ కూడా అదే. సినిమా రిలీజ్ అప్పుడు టెన్షన్ పడ్డాం. కానీ ఫ్యాన్స్, ఆడియన్స్ మంచి రిజల్ట్తో పాటు నాకు కెరియర్ బెస్ట్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు చెర్రీ. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.